హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రుచుల్లో ఇవాళ అదిరిపోయే ఆలుగడ్డ బర్తన్. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఆలుగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. ఆలుగడ్డతోని చేసే అద్భుతమైన వెరైటీ అనుకోండి. దీంట్లోకి ఎండుమిరపకాయలు, ఈ ధనియాలు అనేవి నానబెట్టుకున్నాను అనమాట వాటర్లో. ఆ తర్వాత పొయ్యి మీద ఇట్లాగా ఒక హోల్స్ ఉన్న గ్రిల్ లాంటిది పెట్టుకున్నాను. దాని మీద ఒక 2 ఆలుగడ్డలు మంచిగా అటు ఇటు తిప్పుకుంటా కాలుస్తున్నాను. చుట్టూ ప్లేస్ ఉంది కదా అని చెప్పి నా దగ్గర ఉన్న పచ్చిమిరపకాయలు కూడా చుట్టూ పేర్చేసాను. పేర్చి అటు ఇటు తిప్పుకుంటా కొంచెం సేపు కాలుస్తున్నాను. పచ్చిమిరపకాయలు మాడుతున్నాయో తీసి పక్కకు పెట్టాను. టమాటాలు 2 కూడా యాడ్ చేశాను. ఈ ఆలు ఉడకటానికి టైం పడుతుందని ఇంతసేపు అనమాట. దాదాపు ఒక 10 మినిట్స్ పాటు ఈ గ్రిల్ అనేది కొనసాగిందండి. మెయిన్ ఆలు పక్కన ఉన్నాయన్నీ మారుతా వచ్చినాయి, చూసారా. దీన్ని అటు ఇటు తిప్పుకుంటున్నాను. ఆలు పైన ఇట్లా నల్లగా అయింది కదా అని టెన్షన్ అవ్వకండి, ఎందుకంటే దాన్ని మనం పైన తోలు తీసి దంచితే ఫ్రెష్ అయిపోతాయి. కరివేపాకు కూడా ఏం తప్పు చేసింది చెప్పండి, దీన్ని కూడా కాల్చేస్తున్నా. చలో ఇప్పుడు రోల్ తీసుకున్నానా. ముందు నానబెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు ఒక్కటి మాత్రం ముందు వేయించి ముద్ద చేసుకున్నాను. దీనిలో టమాటా పొట్టు కూడా తీసేసి పక్కకు పెట్టుకున్న ఆ తర్వాత పెద్ద రోల్లోకి వచ్చేసాను. ఆలు వేసి దంచుకున్నాను. ఆ తర్వాత టమాటాలు వేసి దంచుకొని తీసేసాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకొని దాంట్లో ఒక 4-5 వెల్లుల్లి వేసాను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను, అది కూడా దంచుకున్నాను. చింతపండు మర్చిపోకండి, 1-2 రెబ్బలు అంతే. అది కూడా వేసి మంచిగా దంచుకొని పచ్చిమిర్చి ముద్ద అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆలు ముద్ద, టమాటా ముద్ద, పచ్చిమిర్చి ముద్ద, మనం ముందు చేసుకున్న ఎండుమిర్చి ముద్ద అన్నీ కలిపి మంచిగా నూరుకున్నాను. ఇట్లా జస్ట్ 1-2 మినిట్స్ అంతే. ఇట్లా కచ్చపచ్చ నూరుకున్న తర్వాత అంతా తీసి పక్కకు పెట్టి ఇప్పుడు పాన్ తీసుకున్నాను. ఒక పాన్ తీసుకొని దానిలో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. కాగిన తర్వాత ఆవాలు ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, మెంతులు చాలా తక్కువ అండి, 1/8 టీ స్పూన్ వేయండి చాలు. కొద్దిగా ఇంగువ, దంచుకున్న వెల్లుల్లి కూడా 3-4 రెబ్బలు అటు ఇటు వేసి వేయించాను. కరివేపాకు, పసుపు ఒక 1/8 టీ స్పూన్ వేసాను. సాల్ట్ ఒక 1 టీ స్పూన్ పడుతుందండి. కారం జస్ట్ కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ ఇక్కడ వేసుకుంటున్నాను, బికాజ్ అందులో మనకి పచ్చిమిర్చి కారం ఉంది, ఎండుమిర్చి కారం ఉంది. వేసి అన్నీ కలిపిన తర్వాత జస్ట్ ఒక 50 ml ఆఫ్ వాటర్ అండి అది పోసి కొంచెం అటు ఇటు అన్నీ కలిసిన తర్వాత ఇంకా పెద్దగా ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్. దాన్ని లైట్గా ఉడకనిచ్చి కొత్తిమీర వేసి దించేస్తే అదిరిపోయే ఆలు బర్తన్ రెడీ. మరి ఇంకేంటి ఆలస్యం, చూసేయండి, చేసేయండి. మీ కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి. బాయ్ అండి.